హలో ఫ్రెండ్స్. సో మేమైతే నిన్న మిలాన్ నుంచి వెనిస్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మిలాన్ నుంచి వెనిస్కి మేమైతే ట్రైన్ రూట్ తీసుకున్నాము. సో ట్రైన్స్ అనేవి ఇక్కడ మొత్తం బుల్లెట్ ట్రైన్సే ముందుగా చెప్పినట్టు. సో మిలాన్లో ట్రైన్ ఎక్కితే వెనిస్కి ఆల్మోస్ట్ ఒక 4-5 అవర్స్ అయితే పట్టింది. వెనిస్ అనేది ఈ సిటీ అనేది మొత్తం వాటర్ మీదనే ఉంటుందన్నమాట. సో మనమైతే వాటర్ మీదుగానే వెనిస్కి అయితే రావాలి. సో 2 స్టేషన్స్ అయితే ఉన్నాయి. ఒకటైతే వెనిస్ ఎంటర్ కాకముందే వాటర్ కన్నా ముందే ఒక స్టేషన్ ఉంది. అక్కడి నుంచి మళ్ళీ లోకల్ ట్రైన్ తీసుకొని రావచ్చు. కానీ మా ట్రైన్ మాత్రం డైరెక్ట్ వెనిస్కే వచ్చేసింది అనమాట. సో వెనిస్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మాకు ట్రైన్ నుంచి చాలా బాగా నచ్చేసింది. ఏమైనా వాటర్ స్పోర్ట్స్ ఉంటే చేద్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ అనేవి అయితే ఉండవు. అండ్ వెనిస్లో దిగగానే మాకు ట్రైన్ స్టేషన్కి దగ్గరలోనే హోటల్ అయితే తీసుకున్నాము. ఈ హోటల్ పేరు హోటల్ అమెడ్యూస్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే లోపల ఉన్న ఆర్కిటెక్చర్ కూడా చాలా యాంటిక్గా చాలా బాగుంది. అండ్ స్ట్రీట్ పక్కనే ఉంటుంది అనమాట ఈ హోటల్ కూడా. మంచిగా వెళ్ళి చెకింగ్ చేసేసి ఒక 5-10 మినిట్స్ రిలాక్స్ అయిపోయి ఇంకా వెళ్ళి స్ట్రీట్స్ ఎక్స్ప్లోర్ చేయడం అయితే మేము స్టార్ట్ చేసాము. ఇక్కడ స్ట్రీట్స్ చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అలానే క్రౌడెడ్ కూడా ఉంటుంది. మనకి నార్మల్ ప్లేసెస్లో ఎలా అయితే ట్యాక్సీస్ ఉంటాయో ఇక్కడ కూడా ట్యాక్సీస్ ఉంటాయి. కానీ ఆ ట్యాక్సీస్ కార్స్ బైక్స్ కాదనమాట. ఇక్కడ ట్యాక్సీస్ అనేవి బోట్సే ఉంటాయి. సో వెనిస్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా మీకు ట్యాక్సీస్ కావాలంటే బోట్ ట్యాక్సీసే అవైలబుల్గా ఉంటాయి. విన్నారుగా, ట్యాక్సీస్ అంటే లిటరల్లీ హారన్ కూడా కొడుతున్నారు. అండ్ ఈ వెనిస్లో బాగా నచ్చింది ఏంటంటే ఒక మెయిన్ కెనాల్ నుంచి మొత్తం సైడ్ కెనాల్స్ ఉన్నాయన్నమాట. సేమ్ లైక్ మెయిన్ రోడ్ నుంచి చిన్న చిన్న స్ట్రీట్ రోడ్స్ ఉన్నట్టు అలా మొత్తం చిన్న చిన్న కెనాల్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ మనకి హోటల్స్ కానీ ఏమైనా గూడ్స్ కావాలన్నా సరే అన్నీ బోట్లోనే తెచ్చుకుంటారనమాట. అండ్ ఏ షాప్కి ఆ షాప్కి, నెక్స్ట్ ఏ ఇంటికి ఆ ఇంటికి పార్కింగ్ స్లాట్స్ కూడా ఉంటాయి. మనం ఎట్లయితే మన ఇంటి దగ్గర పార్కింగ్ స్లాట్స్ ఉంటాయో ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర వాటర్లో పార్కింగ్ స్లాట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట. పక్కన పార్కింగ్ స్లాట్లో వీడి పెట్టడానికి వీల్లేదు, వాడి పార్కింగ్ స్లాట్లో ఇంకోటి పెట్టడానికి వీల్లేదు. బురద వాసన మొత్తం స్ట్రీట్స్ అన్నీ తిరిగేశాక ఇంకా ఆకలేసి ఇండియన్ రెస్టారెంట్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి నియర్ బై వెతికాము. మాకైతే కొంచెం మంచి రేటింగ్తో నియర్ బై ఒక ఇండియన్ రెస్టారెంట్ అయితే కనపడ్డది. అదే ఇటాలీ ఇండియా అనమాట. సో అక్కడికైతే ఫైనల్లీ వెళ్ళిపోయి ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకొని తినేసాము. ఫుడ్ అయితే డీసెంట్గానే ఉంది, కానీ ప్రైజెస్ మాత్రం ఎక్కువే ఉన్నాయి. యూరోప్ మొత్తంలో ఎక్కడ ఇండియన్ ఫుడ్ తినాలన్నా ప్రైజెస్ అయితే అలానే ఉంటాయి. ఇంకా లంచ్ అయిపోయాక మిగిలిన ప్లేస్ అన్ని తిరుగుదామని చెప్పి మళ్ళీ స్ట్రీట్స్ మీద పడడం అయితే స్టార్ట్ చేసాం. సో దారిలో మాకైతే ఐస్ క్రీమ్ షాప్స్ అలానే పేస్ట్రీస్ చాలా కనపడ్డాయి. ఆపుకోలేక వెళ్ళి ఒక మంచి జెలాటో అయితే వేసామన్నమాట. సో మాకు ఆత్రం ఎక్కువ కదా, అందుకే ఫస్ట్ దొరికిన ప్లేస్లోనే జెలాటో తినేసాము. కానీ ఆన్ ది వే వెళ్తుంటే మాకు ఇంకా చాలా మంచి మంచి బ్యూటిఫుల్ ఐస్ క్రీమ్ షాప్స్ అయితే కనపడ్డాయి అనమాట. కానీ అప్పటికే మేము తినేసాము కాబట్టి మాకు చాలా ఫుల్ అయిపోయి ఇక్కడైతే టేస్ట్ చేయలేదు. సో ఎవరైనా వెళ్తే మాత్రం కొంచెం ఆగి 2-3 ప్లేసెస్లో చూసి మంచిగా ఎంజాయ్ చేయండి జెలాటోని. ఇటలీ అంటేనే మనకి తెలుసు పిజ్జాకి ఫేమస్ అని. ఇక్కడ ఫుడ్ కూడా యూరోప్లో చాలా క్వాలిటీ ఉంటుందన్నమాట. సో మనకి రెస్టారెంట్స్ కూడా మీరు చూస్తే బయటనే అవైలబుల్గా ఉంటాయి, స్ట్రీట్స్ మీదనే రెస్టారెంట్స్ కూడా పెట్టుంటారు. ఇక్కడ వెనిస్లో షాపింగ్ చేయడానికి బ్రాండ్స్ కూడా చాలా బాగుంటాయి, అలానే చాలా రకాల క్యాండీస్ అండ్ ఇక్కడ బేకరీస్ అయితే ఇంకా సూపర్గా ఉంటాయి అనమాట. సో మ్యాక్సిమం ఎన్ని బేకరీస్కి వెళ్ళినా కానీ మనకి ఇంకా వెళ్ళాలనే అనిపిస్తుంది, అంత బాగుంటాయి బేకరీస్ అండ్ కాఫీస్ ఇక్కడ. వెనిస్లో బాగా ఫేమస్ అయినది అయితే ఈ బోట్ రైడ్ అండ్ ఈ బ్రిడ్జ్ అనమాట. సో ఈ బ్రిడ్జ్ దగ్గర మనకి చాలా మూవీస్ అయితే షూటింగ్ అయ్యాయి, ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ మూవీస్ అండ్ తెలుగు మూవీస్ కూడా. సన్సెట్ టైంలోనే ఈ బ్రిడ్జ్ దగ్గరికి అయితే రావాలి, ఎందుకంటే ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి సన్సెట్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. అండ్ చాలామంది సన్సెట్కి ఒక 1-2 అవర్స్ ముందే వచ్చి వాళ్ళ ప్లేస్ ఆక్యుపై చేసుకొని ఉంటారనమాట, కెమెరాస్ అన్ని రెడీగా పెట్టుకొని. సో మనం కూడా కొంచెం ఎర్లీగా వెళ్తే బెటర్. ఇంకా ఇక్కడ మనకి సన్సెట్ టైం అయితే ఇంకా అవ్వలేదు అనమాట. సో దీని పక్కనే ఇంకొక మంచి స్పాట్ అయితే ఉంటుంది. సో మేమైతే ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి చూసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళేటప్పుడు ఈ ప్లేస్కి వద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం. ఇప్పటి వరకు తిరిగిన ప్లేసెస్ అన్నింటిలో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ వెళ్ళాలంటే మాకు ఏదో ట్యాక్సీ కానీ లేదంటే హాఫ్ ఆన్ హాఫ్ ఆఫ్ బస్ కానీ ఉండేది. కానీ వెనిస్లో మాత్రం అలా అస్సలు ఉండదు. మీకు ట్యాక్సీ కావాలంటే వాటర్ ట్యాక్సీ దొరుకుతుంది, అండ్ అది కూడా ఓన్లీ వాటర్ యాక్సెసిబుల్ ఉన్న ప్లేసెస్కి మాత్రమే. కొన్ని ప్లేసెస్కి అయితే ఆ ట్యాక్సీ కూడా అవైలబుల్ ఉండదు. సో మోస్ట్లీ మనం నడుస్తూనే ఉండాలి. సో ఇంకా మేము పక్కనే ఉన్న పియాజా శాన్ మార్కో అనే ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ పియాజా శాన్ మార్కో అనే ప్లేస్ కూడా ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి పియాజా శాన్ మార్కోకి అరౌండ్ 5-10 మినిట్స్ వాక్ ఉంటుంది.
సో ఇది ఫైనల్ ఈ రోజుకి మేము పెట్టుకున్న ఫైనల్ స్పాట్ అనమాట. ఇది ఇక్కడ చాలా ఫేమస్ అండ్ నాట్ ఓన్లీ ఇక్కడ, మనకి ఇండియాలో బాలీవుడ్ సాంగ్స్లో కానీ టాలీవుడ్ సాంగ్స్లో కానీ చాలా ప్లేస్లో ఉంటుంది అనమాట. మీ అందరికీ సింపుల్గా చెప్పాలంటే ఖుదా జానే అనే సాంగ్ ఇక్కడ షూటింగ్ అయింది. చాలా ఫేమస్ అనమాట రణబీర్ కపూర్. ఖుదా జానే కే మే ఫిదా హూ, ఖుదా జానే మే మిట్ గయా. ఇంకా ఆ పాయింట్ దగ్గర కొద్దిసేపు టైం స్పెండ్ చేసేసి ఫొటోస్ తీసుకున్న తర్వాతకి పాయింట్ డి రియాల్టో, అదే అంతకుముందు చెప్పిన బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సన్సెట్ ఇక్కడ నుంచి చూడడానికి చాలా బాగుంటుందని చెప్పి అందరూ సైడ్స్లో నిలబడి ఆ వాటర్ వ్యూ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ మాకు అదేంటో కానీ ఈ స్టెప్స్ వ్యూలోనే మాకు సన్సెట్ చాలా బాగా కనిపించింది అనమాట. అండ్ మేము దిగిన ఫొటోస్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. సో మాకు అనిపించింది ముందుగానే వచ్చి ఇక్కడ వెయిట్ చేసే బదులు లేట్గా వచ్చినా కానీ మాకు చాలా మంచి పనే అయిందని చెప్పి అనమాట. అలా మేము వెనిస్లో మా డే 1 అయితే కంప్లీట్ చేసుకొని డే 2కి ప్రొసీడ్ అవుతున్నాం అనమాట. సో డే 2 అయితే మేము ఒక క్రూజ్ బుక్ చేసుకున్నాము. ఆ క్రూజ్లో మనం ఇంకా కొన్ని ప్లేసెస్ వెనిస్లో ఫేమస్ అయిన వాటికి విజిట్ చేద్దాం. డే 2 ఇన్ వెనిస్. సో వెనిస్లో మా డే 2 కోసం మేమైతే ఒక బోట్ రైడ్ బుక్ చేసుకున్నాము. ఈ వెనిస్ అనేది నాట్ జస్ట్ మెయిన్ ఐలాండ్. ఇక్కడ వెనిస్లో సబ్ ఐలాండ్స్ 2 ఉంటాయన్నమాట, మురానో అండ్ బురానో. ఈ మెయిన్ ఐలాండ్ సిటీ ఏదైతే ఉందో అది కెనాల్స్కి చాలా బాగా ఫేమస్ అనమాట. సో మేము ఇక్కడ నుంచి ఫస్ట్ మురానోకి వెళ్తాము. ఈ మురానోలో గ్లాస్ బ్లోయింగ్ అనేది చాలా ఫేమస్ అనమాట. సో గ్లాస్తో చాలా ఇన్స్ట్రుమెంట్స్ అండ్ చాలా ఐటమ్స్ తయారు చేస్తారు, లైక్ హార్సెస్ కానీ బౌల్స్ కానీ అలా అనమాట. సో ఫస్ట్ అయితే మమ్మల్ని మురానో తీసుకెళ్ళి అక్కడ గ్లాస్ ఫ్యాక్టరీ విజిట్ చేపిస్తారు. So, hello everybody, welcome here in Murano. Today our master Diego is here to show us two of the most important techniques of the glass working. At the moment he's using the blowing technique, then proceeds to blow inside this metallic pipe with 5mm hole inside to create the empty space inside the glass. ఈ మురానోలోని గ్లాస్ ఫ్యాక్టరీలో మనకి అసలు గ్లాస్ యూజ్ చేసుకొని డిఫరెంట్ ఐటమ్స్ ఎలా తయారు చేస్తారు, ఆ షేప్స్ ఎలా వస్తాయని చెప్పి క్లియర్గా చూపిస్తారనమాట. ఈయనైతే మాకు ఫస్ట్ ఒక బౌల్ తయారు చేసి చూపించాడు. దాని తర్వాత ఇప్పుడు ఒక హార్స్ తయారు చేస్తున్నాడు అనమాట. సో మన కళ్ళ ముందే ఒక హార్స్ని చాలా నీట్గా అండ్ డిఫరెంట్ కలర్స్ని, ఆ కలర్స్ రావడానికి ఎలిమెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపిస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మన ముందు తయారు చేసిన హార్స్ కూడా మనకు వాళ్ళు అమ్ముతారనమాట. అలానే హార్స్ మాత్రమే కాదు, ఇంకా చాలా బోట్స్ అలాంటివి కూడా చాలా ఫర్ సేల్ ఉంటాయి ఇక్కడ. ఆఫ్టర్ మురానో మేము వెళ్ళిన నెక్స్ట్ ఐలాండ్ ప్లేస్ టార్సెల్లో అనమాట. సో ఈ టార్సెల్లోలో మనకి 1 hour 1.5 hour టైం ఇస్తారు బోట్ ఆపాక. సో మనకి ఒక 15 minutes వరకు వాక్ చేసుకుంటూ వెళ్తే ఒక బాసిల్లో చర్చ్ అనేది వస్తుంది అనమాట. ఆ చర్చ్ చూసుకొని దాని పక్కన కాసేపు ఎంజాయ్ చేయొచ్చు. బురానో, ఇది బురానో. ఒక్కొక్క బిల్డింగ్కి ఒక్కొక్క కలర్ ఎందుకు ఉందంటే ఈ ఫిషర్ మ్యాన్స్ అప్పట్లో గుర్తుపట్టడం ఈజీ అవుతుంది అని దూరం నుంచి వాళ్ళు అలా కట్టుకున్నారు. మన నిధి చెప్పిన పాయింట్ ఏంటంటే ఎవరిల్లు ఏంటని చేయడానికి గవర్నమెంటే అలా ఇచ్చింది అని చెప్పి. చాలా మూవీస్లో వెనిస్ అనగానే ఒకటి కెనాల్స్ అండ్ బోట్స్ అండ్ అలానే కలర్ఫుల్ బిల్డింగ్స్ వస్తాయన్నమాట. సో ఈ కలర్ఫుల్ బిల్డింగ్స్ అనేవి ఈ వెనిస్లో బురానో ఐలాండ్లో ఉంటాయన్నమాట. సో ఈ బురానో ఐలాండ్కి వస్తే మీకు ఆల్ కలర్స్తో చాలా బిల్డింగ్స్ అయితే కనపడతాయి ఇక్కడ. మా బోట్ రైడ్లో మేము మురానో, బురానో అండ్ టార్సెల్లో ఈ 3 ఐలాండ్స్ని కవర్ చేసేసి మెయిన్ ఐలాండ్కి బ్యాక్ వచ్చేస్తున్నాం అనమాట. సో మేము మార్నింగ్ అరౌండ్ 7-8 o'clockకి స్టార్ట్ అయితే బ్యాక్ వచ్చేసరికి మాకు 2 o'clock అయింది. All other states that get off here. I hope you enjoyed the tour and thank you very much. And I also wish you a good stay in Venice. Grazie mille. బ్రో ట్యాక్సీ కావాలా? ట్యాక్సీ రెడీ. ఈ బోట్లన్నీ ట్యాక్సీలే.
మెట్లు కూడా చూడండి, చిన్న మెట్లు. ఇట్ విల్ బి ఈజీ టు క్రాస్ అని. ఇక్కడే స్టార్ట్ అయిపోయినాయి బోట్లు. కార్లకు ఎట్టయితే పార్కింగ్ స్పాట్ ఉంటుందో బోట్ల పార్కింగ్ స్పాట్స్ అవి. మెయిన్ ట్రైన్ స్టేషన్ దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దాటితే మనకి మొత్తం ఇంకా రోడ్స్, బస్సెస్, ట్రైన్సే కనపడతాయి అన్నమాట. ఈ బస్సులు, ట్రైన్లు ఇవన్నీ దిగేసి ఈ బ్రిడ్జ్ దాటితే అవి ఏం కనపడవు. బస్సులు కనపడవు, ట్రైన్లు కనపడవు, ఏం కనపడవు. ట్రైన్ కనపడడానికి ఆస్కారం ఉంది, ఎందుకంటే అవతల ఉంది మెయిన్ ట్రైన్ స్టేషన్. బస్ స్టాప్స్ లెక్క ట్యాక్సీ స్టాప్స్. ఈ ట్యాక్సీలు ఏంటి, బోట్స్. టికెట్ తీసుకునే బయట బస్సు తీసుకున్నట్టు పోయి అది ఎక్కడమే. రోడ్ల మీద కార్లు పోయినట్టు వాటర్లో ట్యాక్సీలు, బోట్లు. స్విట్జర్లాండ్ నుంచి ఇక్కడ రావడం వల్ల ఏమో కానీ ఇక్కడ ఉన్న ఎండలకి మాకు దిమ్మ తిరిగిపోయింది. సో కాసేపు అవగానే ఇంకా మేము హోటల్కి వెళ్ళిపోదామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. బ్యాక్ టు హోటల్ వెళ్ళిపోయి హోటల్ దగ్గర చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, కొన్ని సోవెనీర్స్ అండ్ అలానే కొన్ని గిఫ్ట్స్ కొనేసుకొని బ్యాక్ వెళ్ళిపోయాము. దీంతో మా 2 days జర్నీ ఇన్ వెనీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మా నెక్స్ట్ అండ్ ఫైనల్ స్టాప్ ఇన్ యూరప్, రోమ్కి నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోయాము ఎర్లీ.